హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఎన్ఐఎస్ఎం అండ్ క్యూపీఎఫ్పి సర్టిఫైడ్ అయిన సాయిరామ్ గారు. సో చాలామందికి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కంటే కూడా బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలనుకుంటున్నారు. వాటి కోసం ఈ ఎపిసోడ్. హాయ్ సార్. హాయ్ విరాట్. సార్, రీసెంట్గా నా ఫ్రెండ్కి ఒక కేస్ విషయంలో అంటే హెరిడిటరీకి సంబంధించిన ఆస్తుల విషయంలో మంచి అమౌంట్ వచ్చిందనమాట. అది క్లోజ్ అయ్యి ఒక 50 లక్షల పైన అమౌంట్ వచ్చింది. ఓకే. అయితే తను ల్యాండ్లో ఇన్వెస్ట్ చేద్దాం, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాం అన్న టైంలో ఎందుకో డౌట్ పడుతూ ఉన్నాడు అనమాట. ఇష్యూస్ ఉంటాయేమో, లేదంటే ఆ టైటిల్ డీడ్స్ మీకు తెలిసిన విషయాలన్నీ కూడా. సో ఇదేనా ఏమైనా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయా, ఇలా సాయిరామ్ గారు ఉన్నారు కదా అడుగు చూస్తావా అని చెప్పేసి అన్నాడు. సో నేను ఒక దాని మీద ఎపిసోడ్ కూడా చేయడం బెటర్ అనిపించింది నాకు. సో ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ముందు దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకుందాం. సో రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు మనం ఎలా ఎవాల్యుయేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి ఎవరైనా కానీ ఏ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ సేఫ్టీ చూస్తారు. డెఫినెట్లీ. సో ఇక్కడ రియల్ ఎస్టేట్లో కనుక టైటిల్, లీగల్ డిస్ప్యూట్స్ ఏమీ లేకపోతే కనుక అది చాలా సేఫ్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే మనకు ల్యాండ్ కనిపిస్తూ ఉంటుంది. సో అది మనది అన్న ఫీలింగ్ వస్తుంది. ఎమోషనల్గా కొంచెం ఎమోషనల్గా కూడా కనెక్ట్ ఉంటుంది. సో సేఫ్టీ పరంగా బాగానే ఉంటుంది. నెక్స్ట్ లిక్విడిటీ. రేపు మీరు 70 లక్షలు పెట్టేసి ల్యాండ్ కొన్నారు లేదా హౌస్ కొన్నారు. రేపు ఒక 5 లక్షలు అవసరమైంది. ఆ ల్యాండ్లో ఒక పార్ట్ తీసి అమ్ముతామా? లేదు. నెక్స్ట్ ఒకవేళ ఇల్లు కొంటే కనుక ఇందులో ఒక రూమ్ తీసుకొచ్చి అమ్ముతాం చేయలేము. సో లిక్విడిటీ పరంగా అయితే కొంచెం పోర్. సో మీరు అమ్మాలనుకుంటే టైం పట్టుద్ది, లేదా వెంటనే కావాలంటే మన సిచ్యువేషన్ని, మన నీడ్ని వేరే వాళ్ళు క్యాష్ చేసుకుంటాడు. 100%. సో 70 లాక్స్ అయితే 60 లాక్స్కి అంటాడు, ఇంకా తక్కువకి ఇవ్వమంటాడు. నెక్స్ట్ వచ్చేసరికి రిటర్న్. సో రిటర్న్స్ వచ్చేసరికి రియల్ ఎస్టేట్ ఎలాంటి రిటర్న్స్ ఇస్తుంది? సో మన దగ్గర ఉన్న మోస్ట్ మిస్కన్సెప్షన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ అబ్నార్మల్ రిటర్న్స్ ఇస్తుంది. 12-20 ఈవెన్ 20% కూడా రిటర్న్ వచ్చిందని చెప్తారు, బట్ అదేమీ కరెక్ట్ కాదు. సో మనకి యావరేజ్ సినారియోస్ తీసుకుంటే రియల్ ఎస్టేట్ ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుంది, బట్ ఇన్ఫ్లేషన్ కూడా బిగ్ మార్జిన్తో ఏమి బీట్ చేయదు. సో మీరు చూసిన సినారియోస్ అన్నీ సిటీ స్పెసిఫిక్ లేదా కరెక్ట్గా ఆ ప్లేస్ స్పెసిఫిక్ ఈవెంట్స్ మాత్రమే. సో పక్కన హైటెక్ సిటీ పడింది, సైబర్ టవర్స్ పడింది కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్నాయన్నీ ప్రైస్ లేచాయి. సో 1999లో 20,000 ఉన్నాయి, ఇప్పుడు 20 crores ఉన్నాయి. అవును. బట్ అన్నీ అలా అయితే లేవు. సో అన్ యావరేజ్ తీసుకుంటే కనుక మనకి రియల్ ఎస్టేట్ అనేది సో అరౌండ్ 10% రిటర్న్ ఇస్తుంది. సో ఇప్పుడు మీరు హైదరాబాద్ని చూశారు, ఇప్పుడైతే హైదరాబాద్ డిమాండింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి బాగా టాప్లో మోగుతుంది. బట్ ఈ స్టేట్ దాటి ఉన్న బెంగళూరు చూడండి, ముంబై, పుణే చూడండి, అక్కడ రియల్ ఎస్టేట్కి ఇంత డిమాండ్ లేదు. సో హార్డ్లీ అక్కడ జరిగే గ్రోత్ ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువ ఉంది. సో ఇక్కడ మనకి హైదరాబాద్లో అయితే ఇల్లు ధరలు, ప్లాట్లు పెరిగిపోతున్నాయి అన్నారు. సో బెంగళూరులో అయితే కొనేవాడు లేడు, రెంట్కి తీసుకుంటా అంటున్నారు. సో ముంబై పరిస్థితి కూడా అలానే ఉంది. సో రిటర్న్ అనేది మనకి 10%, ఇది యావరేజ్. సో మనకు ఒక ప్లేస్లో డిమాండ్ ఎక్కువ ఉండటం వల్ల వచ్చే రిటర్న్ని ఓవరాల్ రిటర్న్గా చూసుకుంటే తప్పైపోతుంది. సో రిటర్న్ 10% ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్యాక్స్ ఎంత వస్తుంది? సో చాలామంది రియల్ ఎస్టేట్ మీద ట్యాక్స్ లేదనుకుంటారు, బట్ ఇప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ అయింది. సో వాళ్ళు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు డేటా తెప్పించుకుంటున్నారు. సో 2 yearsలో అమ్మితే కనుక ఎంత ప్రాఫిట్ వచ్చిందో దాని మీద ట్యాక్స్ కట్టాలి. అదే 2 years తర్వాత అయితే కనుక 20% ట్యాక్స్ కట్టాలి. మరి అదర్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకుంటే అంత లంసం ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అయితే కనుక మీరు కరెక్ట్గా స్పెసిఫిక్గా ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ ప్లేస్ బట్టి ఆ ఫ్యూచర్లో ఎలా గ్రో అవుతుందంటే దాన్ని బట్టి రిటర్న్ వస్తుంది. అవును. అదే మ్యూచువల్ ఫండ్కి వద్దాం. జమ్మూ అండ్ కాశ్మీర్లో పర్సన్ ఒక ఫండ్లో పెట్టాడు. ఓకే. సిక్కింలో ఒక పర్సన్ పెట్టాడు. ఓకే. నెక్స్ట్ హైదరాబాద్లో పర్సన్ పెట్టాడు. సో ముగ్గురికి ఈక్వలెంట్గానే రిటర్న్ వస్తుంది కదా. అంబానీ పెట్టాడు, నేను పెట్టాను, సో మన వాచ్మెన్ పెట్టారు. అవును. సో ఏమైనా డైవర్సిఫికేషన్ ఏమైనా చూపిస్తుందా డిఫరెన్స్? లేదు. సో ఎవరు పెట్టినా ఒకేలాగా వస్తుంది అండ్ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అండ్ అందరూ అందులోనే ఇన్వెస్ట్ చేయొచ్చు కూడా. ఎవరైనా డెమోక్రసీ అనేది చాలా ఈజీగా ఉండి చాలా కరెక్ట్గా పాటించేది మనకి మ్యూచువల్ ఫండ్ ఉంది. సో ఇక్కడ మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే నీకు ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. సో మనకి మన రిడెంప్షన్ ఫామ్ పెట్టేస్తే 2 working daysలో మనకి వచ్చేస్తుంది. అవును. నెక్స్ట్ పార్షియల్ విత్డ్రాల్. నాకు ఒక 5 లక్షలు అవసరమైంది, ఇందాక చెప్పినట్టు నువ్వు 5 లక్షలు తీసుకోవచ్చు. ఇంకా బెటర్ అయితే కనుక లోన్ ఎగనెస్ట్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో మనం లోన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే వెంటనే 15 minutesలో మన అకౌంట్లో క్యాష్ పడతాయి. క్యాపిటల్ గ్రోత్ ఉంటుంది, ఇన్కమ్ తీసుకోవచ్చు, డివిడెండ్ ప్లాన్స్ కానీ లేదా ఎస్డబ్ల్యూపీ పెట్టి కానీ ఇన్కమ్ తీసుకోవచ్చు. అన్నిటికన్నా పైన రిటర్న్. సో మనం ఫాలో అయ్యే స్ట్రాటజీ బట్టి మన రిటర్న్స్ 12% రిటర్న్ ఈజీగా వస్తుంది. సో మనం ఇంకా అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక ఇంకా ఎక్కువ కూడా గ్రో అవుతూ ఉంటుంది. 100%.
సో మనకి ఈక్విటీస్ ఒక ఆప్షన్. రెండోది ఏంటంటే బాండ్స్. సో లిస్టెడ్ బాండ్స్లోకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ లిస్టెడ్ బాండ్స్లోకి వచ్చేసరికి లిక్విడిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. బాండ్స్ అనేది మన ఇండియన్ మార్కెట్లో అంత మెచ్యూర్గా లేవు. సో బాండ్ టైం జోన్ వరకు మనం ఉంటే కనుక మనకి 12% బాండ్స్ చాలా ఎక్కువనే అవైలబుల్ ఉన్నాయి. సో మనకి మన పెట్టిన అమౌంట్ మీద 12% వరకు మనకి రిటర్న్ జనరేట్ అవుతూ వస్తుంది. సో ఇదేంటంటే మనకి ఇన్కమ్ అవసరం అనుకుంటే కనుక సో హూ ఆర్ సీకింగ్ ఫర్ ఇన్కమ్ బాండ్స్ కనుక ఒక ఆప్షన్. క్యాపిటల్ అప్రిసియేషన్ కావాలంటే కనుక ఈక్విటీస్లో వెళ్ళచ్చు, వయా మ్యూచువల్ ఫండ్స్ కానీ వయా పిఎంఎస్ కానీ. సో ఈ రెండింటిలో మనకి బెటర్గా చూసుకోవచ్చు. సో మనకి క్లారిటీ కావాలి. సో రియల్ ఎస్టేట్లో పెడితే కనుక నాకు రేపు అవసరానికి ఉపయోగపడుతుందా లేదా, నాకు మధ్యలో ఏమైనా అవసరం వస్తే ఏంటి, రిటర్న్ పరంగా బాగానే ఉంటుంది, సేఫ్టీ పరంగా బాగానే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేసరికి సేఫ్టీ. సో అవి ఇండియా టాప్ మోస్ట్ కంపెనీస్లో పెడతారు కాబట్టి అవి సేఫ్టీయే. కాకపోతే వాలటైలిటీ ఉంటుంది. ఆ వాలటైలిటీ కూడా మార్కెట్ క్రాష్ అప్పుడే చూస్తారు. మార్కెట్ క్రాష్ అయినప్పుడు రియల్ ఎస్టేట్ కూడా ఏం పెద్ద పర్ఫామ్ చేయదు, ఎందుకంటే అప్పుడు అందరికీ జాబ్స్ పోతాయి. సో మన గోల్ ఏంటి, మన ఈ గోల్స్ని ఈ ఫ్యాక్టర్స్లో ఏది బెస్ట్గా చేస్తుంది, సాటిస్ఫై చేస్తుంది. సో రియల్ ఎస్టేట్కి 2 పాయింట్స్ వచ్చాయి. అంటే ట్యాక్స్ వచ్చేసరికి ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసరికి 12.5% ట్యాక్స్, లిస్టెడ్ బాండ్స్ కూడా సేమ్ అదే ఉంటుంది 12.5%. సో ట్యాక్స్లో కూడా ఇది తక్కువే, అండ్ ఇక్కడ 1 year ఉంటే సరిపోతుంది. సో వాలటైలిటీ రెండిట్లోనూ సేమ్ అదే వాలటైలిటీ ఉంటుంది. కాకపోతే మనం అమ్మటానికి టైం తీసుకుంటాం కాబట్టి మనకు అక్కడ వాలటైలిటీ కనపడదు. ఇక్కడ ఏంటంటే వెంటనే మనకు ఫోన్ ఓపెన్ చేయగానే యాప్లో కనిపిస్తూ ఉంటుంది. సో నా కన్సిడరేషన్ వచ్చేసరికి ఫైనాన్షియల్ అసెట్స్ వైపే వెళ్ళొచ్చు. ఓకే. సో ఎందుకంటే మనం హెడ్ కంపేర్ చేసుకోవచ్చు, ట్యాక్స్ ఏది ఉంది తక్కువ ఉంది, ఈక్విటీ. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. డెఫినెట్లీ చాలా మందికి ఎన్ఆర్ఐస్ అయి ఉండొచ్చు, ఇండియాలో అయి ఉండొచ్చు, ఎవరైనా సరే ఒక లంసంలో అదర్ దెన్ రియల్ ఎస్టేట్ కంటే కూడా బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఇప్పుడు మనతో డిస్కస్ చేయడం జరిగింది. వీటిలో ఇన్వెస్ట్మెంట్స్పై మరింత క్లారిటీ కావాలి, మరింత ఇన్ఫర్మేషన్ కావాలి, మీ దగ్గర ఉన్న అమౌంట్ ఇంకా ఎలాంటి విధాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్గా సాయిరామ్ గారితో పర్సనల్ అపాయింట్మెంట్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.